డియర్ స్టూడెంట్స్, మరి ఈరోజు ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్లో అడిగిన వన్ ఆఫ్ ది టఫెస్ట్ క్వశ్చన్ అండి. ఇది చూడడానికి టఫ్గా కనబడుతుంది కానీ డ్రా చేయడానికి చాలా అంటే చాలా ఈజీ. దాన్ని ఏ విధంగా డ్రా చేయాలి, ఫ్రంట్ వ్యూ ఎటువైపు తీసుకోవాలి, సైడ్ వ్యూ ఎటువైపు తీసుకోవాలి అండ్ టాప్ వ్యూ ఎలా డ్రా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. దానికంటే ముందుగా మనం డైమెన్షనింగ్ అంతా చెక్ చేసుకుందామండి. ఫ్రంట్ వ్యూ ఇటువైపు ఇచ్చాడు. ఫ్రంట్ వ్యూ ఇటువైపు అయినప్పుడు మనకి అబ్జర్వర్ చూసేది ఏ సైడ్ చూస్తాడంటే అండి, ఇటు సైడ్ ఉన్నది రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ చూస్తాడు. మనము లెఫ్ట్లో డ్రా చేసుకుంటాము. ఇది రైట్, ఇది లెఫ్ట్. రైట్ సైడ్ చూడగలడు కాబట్టి మనము సైడ్ వచ్చేటప్పటికి ఇటువైపు డ్రా చేసుకుంటాం అండి, లెఫ్ట్లో డ్రా చేసుకుంటాము. ఫ్రంట్ వ్యూ రైట్లో డ్రా చేసుకుంటాము అండ్ టాప్ వ్యూ బాటమ్ డ్రా చేసుకుంటాము. దాన్ని డ్రా చేసుకునే ముందుగా మనము డైమెన్షనింగ్ చూద్దామండి. డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి లెంత్ ఎంత ఇచ్చాడంటే అండి 85 mm ఇచ్చాడు. ఓకే, లెంత్ 85 mm ఇచ్చాడు. విడ్త్ వచ్చేటప్పటికి 70 mm ఇచ్చాడు అండ్ టోటల్ హైట్ వచ్చేటప్పటికి 60 mm ఇచ్చాడు. లెంత్ 85, విడ్త్ 70, టోటల్ హైట్ 60 ఇచ్చాడండి. తర్వాత 45 వరకు నార్మల్గా కనబడుతుంది టాప్ వ్యూలో చూసినప్పుడు. రిమైనింగ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో 70లో 45 పోగానే రిమైనింగ్ 25 mm ఏదైతే ఉందో అది స్లాండ్గా కనబడుతుంది. అలాగే ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు ఇక్కడ మనకి ఒక ఇంక్లైన్ షేప్ లేకపోతే ఇంక్లైన్ సర్ఫేస్ అనేది కనబడుతుంది. మనకి ఇక్కడ ఇది ఇంక్లైన్గా కనబడుతుంది కానివ్వండి, మనం చూసినప్పుడు ఎలా కనబడుతుంది అంటే ఇలా ఉన్న సర్ఫేస్ కాస్త ఇలా స్ట్రైట్గా వచ్చినట్టుగా కనబడుతుంది అనమాట. దాన్ని మనము ఏ విధంగా డ్రా చేయాలనేది చూద్దాము. ఓకే, ముందుగా మనము మనకి ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఇచ్చాడు. ఫ్రంట్ వ్యూ ఇటువైపు ఉన్నంత కూడా రైట్ సైడ్, ఇటువైపు ఉన్నంత కూడా లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ చూడగలుగుతున్నాడు కాబట్టి మనం లెఫ్ట్ సైడ్లో డ్రా చేసుకుంటాము. ఇటువైపు ఫ్రంట్ వ్యూ వస్తుంది, ఇక్కడ టాప్ వ్యూ వస్తుంది అనమాట. మనం టాప్ వ్యూ డ్రా చేద్దామండి. మరి టాప్ వ్యూ డ్రా చేయాలంటే మనకి ఫ్రంట్ వ్యూలో ఏమి టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూ డ్రా చేయాలంటే ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి కాబట్టి ముందుగా ఫ్రంట్ వ్యూ ఏం కనబడుతుందంటే మనకి ఈ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ అనేది కనిపిస్తుంది. తర్వాత ఈ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ అంతా కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంక్లైన్గా కనబడుతుంది కానీ మనం చూసినప్పుడు మనకి స్ట్రైట్గా ఓకే ఇలా ఉన్న సర్ఫేస్ కాస్త ఈ విధంగా స్ట్రైట్గా వచ్చినట్టుగా కనబడుతుంది. దాంతోపాటుగా ఈ పైన ఉన్న ఈ రెక్టాంగిల్ బాక్స్ ఏదైతే ఉందో ఆ రెక్టాంగిల్ బాక్స్ కూడా కనబడుతుంది అనమాట ఫ్రంట్ వ్యూలో. అయితే ముందుగా ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాము. ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే లెంత్ ఎంత ఇచ్చాడండి, 85 mm ఇచ్చాడు. ఓకే, 85 mm డ్రా చేసుకుందాము. ముందుగా మనము రైట్ సైడ్కి 10 mm అండ్ ఇక్కడ నుంచి టాప్కి ఒక 10 mm మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక బేస్ డ్రా చేసుకుందామండి. బేస్ ఎంత ఇచ్చాడంటే 85 mm ఇచ్చాడు. 85 mm మనం డ్రా చేసుకుందాం. బేస్ 85 కాబట్టి 85 mmతో మనం బేస్ డ్రా చేసుకున్నాము. మరి హైట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ హైట్ కనబడుతుంది కదండి, 60 mm. అది టోటల్ హైట్ ఎంత అండి, 60 mm. 60 mm మనం డ్రా చేసుకుందాం. ఇక్కడ పాయింట్ పెట్టుకుని ఇక్కడ నుంచి పైకి 60 mm డ్రా చేసుకుందామండి. ఓకే, ఇక్కడ మనకి 60 mm ఏదైతే కనబడుతుందో 60 mm డ్రా చేసుకున్నాము. డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ మనకు కనిపించేది ఏంటంటే అండి, ఈ బాక్స్ అనేది మనకు కనబడుతుంది ఇలా. ఈ బాక్స్ యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే అండి, అంటే ఈ లెంత్ ఎంత అంటే 25 mm. ఎంతండి, 25 mm. అది డ్రా చేసుకున్నాము. ఇక్కడ మార్క్ చేసుకుని 25 mm వరకు డ్రా చేసుకుంటాము. మరి ఆ 25 మనకి ఎక్కడ వరకు డ్రా చేయాలి బాటమ్కి అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఓవరాల్గా హైట్ వచ్చేటప్పటికి 60 mm ఇచ్చాడండి. ఓవరాల్గా హైట్ 60 mm ఇచ్చాడు. 60 mmలో ఇది ఎంత అంటే అండి 28 mm. ఎంతండి ఇది 28 mm. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 28 అయితే మనకి ఇది ఇంక్లైన్గా కనిపించదు. ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు ఎలా కనబడుతుంది అంటే ఈ బాక్స్ ఎలాగైతే కనబడుతుందో ఇది కూడా అలాగే కనబడుతుంది కాబట్టి ఇంక్లైన్గా మనకు కనిపించే ఛాన్సెస్ తక్కువ. వెర్టికల్గా హైట్గా కనబడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 28 mm ఉన్నప్పుడు మరి రిమైనింగ్ ఎంత అవుతుంది, 60లోంచి 28 తీసేయాలి అంటే 32 mm ఉంటుంది అనమాట. ఎంతండి అది 32 mm. అంటే బాటమ్కి ఎంత మార్క్ చేయాలండి,
సో ఈ పాయింట్ నుంచి 32 mm మార్క్ చేసుకుంటాము. 32 mm మార్క్ చేసుకుని మనం ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఓకే, మనకి ఈ పైన ఉన్న రెక్టాంగిల్ బాక్స్ ఏదైతే ఉందో ఆ రెక్టాంగిల్ బాక్స్ కనిపించింది. మరి ఎల్ షేప్ కనిపించాలి. ఈ ఎల్ షేప్ కనిపించాలంటే ఏం చేయాలి? ఓవరాల్గా 85లో 45 వరకు హైలైట్ చేసుకుందాం. 85 డ్రా చేసాం కదండి మనము. 85 mm 45 వరకు మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి వెర్టికల్గా హైట్ ఇచ్చేయండి. ఈ హైట్ ఎక్కడ కనబడుతుంది అంటే 16 mm. 16 mm కనబడుతుంది కదా. సో ఇది 16 mm డ్రా చేసుకుందాం. ఇది 16 mm ఉన్నప్పుడు ఇది కూడా ఎంత ఉంటుంది? 16 mm అనమాట. అది డ్రా చేసుకుందాం. ఓకే, సో 85లో 45 వరకు మార్క్ చేసుకుంటాను. 45 వరకు మార్క్ చేసుకుని పైకి ఎంత డ్రా చేసుకుంటానంటే అండి 16 mm డ్రా చేసుకుంటాను. 16 mm డ్రా చేసుకుని ఈ 16 mm దగ్గర నుంచి నేను సో ఇలా ఈ 20 ఏదైతే ఉందో సో 25 పోయింది కాబట్టి 20 ఏదైతే ఉందో 20 వరకు డ్రా చేసుకుని దీన్ని నేను డార్క్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా డార్క్ చేసుకుంటే నాకు ఫ్రంటీలోకి వచ్చేటప్పటికి నాకు ఈ ఎల్ షేప్ ఏదైతే ఉందో ఎల్ షేపు పైన ఉన్న వెర్టికల్ బాక్స్ ఏదైతే ఉందో ఆ వెర్టికల్ బాక్స్ ఎల్ షేప్ రెండు డ్రా చేశాను. తర్వాత ఓవరాల్గా 85 mm 45 ఆల్రెడీ కనిపించేసిందండి స్ట్రైట్గా. మరి రిమైనింగ్ ఇది ఎంత ఉంటుందంటే 40 ఉంటుంది. 40 ఉంటుంది. 40లో ఇక్కడ ఎంత పోతుందంటే 20 పోతుంది. ఆ తర్వాత మిగిలిన పోర్షన్ ఎంత ఉంటుందంటే 20 ఉంటుంది అనమాట. సో దాన్ని మనం డ్రా చేసుకుందాము. అంటే 85 mm 45 mm ఇక్కడ పోతే రిమైనింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుందంటే 40 ఉంటుంది. 40లో 20 కనబడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుందంటే 20 mm ఉంటుంది. మరేంటి సార్ అది 20 mm కంటే ఎక్కువగా కనబడుతుందని మీరు అనుకోవచ్చు, కానీ అది మనకి ఇన్క్లైన్డ్గా ఉంది. కానీ ఇన్క్లైన్డ్గా ఇలా ఉన్న ఇన్క్లైన్డ్గా ఉన్నది ఈ విధంగా స్ట్రైట్గా వస్తుంది కాబట్టి 20 mm బాక్స్లా మనకు కనబడుతుంది అనమాట. సో అది ఎలాగో డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ 40 mm 20 mm ఏదైతే ఉందో సో 20 mm మార్క్ చేసుకుని సో 20 mm నుంచి మనం ఏం చేయాలంటే అండి 16 mm ఏదైతే ఉందో 16 mm డ్రా చేసుకుని సో అలా పెట్టుకుంటాము. సో మనకు అది ఎలా కనబడుతుందంటే ఒక బాక్స్లా కనబడుతుంది. స్ట్రైట్గా వచ్చిన ఒక బాక్స్లా కనబడుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఒక బాక్స్ ఇక్కడ ఒక బాక్స్లా కనబడుతుంది. ఆ బాక్స్ డ్రా చేసాం. మరి ఇక్కడ ఇన్క్లైన్ షేప్ ఉంది. మనం అన్నీ ఆల్రెడీ డ్రా చేసాము. ఫ్రంటీలో ఇది డ్రా చేసాము, ఇది డ్రా చేసాము, తర్వాత ఇది డ్రా చేసాము. ఇప్పుడు ఈ ఇంక్లైన్ షేప్ డ్రా చేయాలి. ఈ ఇంక్లైన్ షేప్ డ్రా చేయాలంటే 20 mm ఏదైతే లీవ్ చేసుకున్నామో అదిగోండి ఇదే 20 mm ఏదైతే లీవ్ చేసుకున్నామో ఇక్కడ నుంచి పైకి 10 mm మార్క్ చేసుకోవాలి. ఎందుకు మార్క్ చేసుకోవాలంటే మనకి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 10 mm ఇచ్చాడు. సో 10 mm కాబట్టి 10 mmని మనం మార్క్ చేసుకుంటాం అనమాట. అంటే మనం ఈ పోర్షన్ తీసుకుని ఈ పోర్షన్ నుంచి 10 mm మార్క్ చేసుకుంటాము. ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సర్ఫేస్ డ్రా చేయాలండి. ఈ సర్ఫేస్ ఏదైతే కనబడుతుందో అది డ్రా చేయాలి. అది డ్రా చేయాలంటే ఏ విధంగా డ్రా చేయాలంటే ఈ బాటమ్ నుంచి టాప్కి 40 mm ఇచ్చాడండి. ఈ చివరి చూడండి 40 mm ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ ఎంత మార్క్ చేసుకోవాలంటే బాటమ్ నుంచి టాప్ వరకు మనము 40 mm మార్క్ చేసుకుంటాము. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే 40 mm. సో ఇక్కడ ఆల్రెడీ మనము డ్రా చేసాము. మనం ఇక్కడ ఎలా డ్రా చేసామంటే 40 mm మనకి ఇక్కడ నుంచి ఇచ్చాడంటే అది ఇక్కడ నుంచి కూడా 40 mm, ఇక్కడ నుంచి కూడా 40 mm, ఎక్కడి నుంచి అయినా సరే 40 mm కాబట్టి నేను 40 mm ఏం చేస్తున్నానంటే ఈ పాయింట్ దగ్గర నుంచి తీసుకుంటానండి. ఈ పాయింట్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. ఎందుకు ఈ పాయింట్ దగ్గర నుంచి తీసుకుంటానంటే ఇక్కడ మనకి కర్వ్ షేప్ అనేది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి. సో ఇక్కడ 40 mm మార్క్ చేసుకున్నాను నేను. 40 mm మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమన్నాడంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 mm ఇచ్చాడు. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 40 mm ఇచ్చాడు. ఓకే, ఆల్రెడీ మనము 40 mm మార్క్ చేసుకున్నాము. ఇదిగోండి 40 mm ఏదైతే మార్క్ చేసామో ఈ 40 నుంచి ఇక్కడికి మళ్ళీ అగైన్ 40 mm మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, అగైన్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మనం 40 mm మార్క్ చేసుకుంటాం. ఈ విధంగా 40 mm మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంక్లైన్ షేప్ కనబడుతుంది కదండి. సో ఆ ఇంక్లైన్ షేప్ ఎలా డ్రా చేస్తామంటే ఇక్కడ నుంచి వచ్చిన ఈ పాయింట్ని ఇక్కడ 40 mm డ్రా చేసుకున్న ఈ పాయింట్ని రెండింటిని జాయిన్ చేసుకుంటాం స్కేల్ యూస్ చేసి. ఓకే, ఈ విధంగా స్కేల్ యూస్ చేసుకుని ఈ పాయింట్ రెండింటిని
జాయిన్ చేసుకుంటాం. సో జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ వ్యూ ఏదైతే కనబడుతుందో, సో ఎల్ షేపు, ఇదిగోండి ఎల్ షేపు, ఈ పైన ఒక రెక్టాంగిల్ బాక్సు, ఇదిగోండి రెక్టాంగిల్ బాక్సు, ఇక్కడ ఒక ప్రొఫైల్, ఆ తర్వాత ఇక్కడ ఒక రెక్టాంగిల్ బాక్స్. సో ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇది డ్రా చేసిన తర్వాత ఏం చేయాలంటే, వెర్టికల్ లైన్స్ ఎన్ని అయితే ఉన్నాయో, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, ఫ్రంట్ వ్యూ నుంచి ఈ 5 వెర్టికల్ లైన్స్ని మనము టాప్ వ్యూ కోసం ప్రొజెక్షన్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ లైన్. సో ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాము. సో ఇలా మనము ఈ 5 వెర్టికల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 వెర్టికల్ లైన్స్ అన్నిటిని కూడా మనము ప్రొజెక్షన్ చేసుకుంటాం. ఈ విధంగా మనం ప్రొజెక్షన్ తెచ్చుకుంటాం అనమాట. సో 5 లైన్స్ నుంచి తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, 10 mm గ్యాప్ తీసుకుంటాము. సో రిఫరెన్స్ లైన్ ఏదైతే ఉందో రిఫరెన్స్ లైన్ నుంచి 10 mm గ్యాప్ చూసారు కదా, 10 mm గ్యాప్ తీసుకున్నాము. గ్యాప్ తీసుకుని ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంటే టాప్ వ్యూ బేస్ కూడా అంతే డ్రా చేసుకుంటాం. ఓకే, ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంటే టాప్ వ్యూ బేస్ ఎంత డ్రా చేసుకుంటాము. సో ఫ్రంట్ వ్యూ బేస్ మనకి 85 mm కాబట్టి టాప్ వ్యూ బేస్ కూడా ఎంత అవుతుందండి, 85 mm అవుతుంది. మరి మనము క్వశ్చన్ చూడగలిగినట్లయితే, సో టాప్ నుంచి చూసినా మనకు కనిపించేది ఏంటంటే లెంత్ కనబడుతుంది, విడ్త్ కనబడుతుంది. సో విడ్త్ ఎంత ఉంది, 70 mm. 70 mm డ్రా చేసుకుందాం. ఓకే ఓకే మనం చూసుకున్నట్లయితే, సో ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంది, 85, అండ్ టాప్ వ్యూలో చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే ఈ 85 పారామీటర్ ఒకటి, 70 mm డిస్టెన్స్ కూడా కనబడుతుంది కాబట్టి ఈ 70 మనం ఈ విధంగా డ్రా చేసుకుందాం. సో డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు టాప్ వ్యూ చూద్దామండి. టాప్ వ్యూలో మనకు కనిపించేది ఏంటంటే ఈ బాక్స్ కనబడుతుంది టాప్ వ్యూలో. తర్వాత నెక్స్ట్ వన్ ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది. ఆ తర్వాత మనకి ఈ బాక్స్ కూడా కనబడుతుంది టాప్ వ్యూలో. సో ఇవే కనిపిస్తాయి అనుకుంటాం, కానీ మనకి ఇక్కడ ఉన్న ఈ బాక్స్ కూడా ఫ్రంట్ వ్యూలో ఏదైతే కనిపించిందో అదే మనకి టాప్ వ్యూలో కూడా కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో టాప్ వ్యూ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్, సో ఈ 5 బాక్సెస్ కనబడతాయి. ఈ 5 బాక్స్ మనం ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ మనకి చూసుకున్నట్లయితే ఇది ఎంతండి, 25 mm. మనం 25 mm ఆల్రెడీ ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం. పైనుంచి 25 mm మనం ఏం చేస్తామంటే 25 mm మార్క్ చేసుకుంటాము. సో ఈ 25 mm తోటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చాడంటే, టాప్ వ్యూ చూసినప్పుడు 70 mm అయితే 45 mm ఇచ్చేసాడు. ఇది ఎంతండి, 45 mm. సో ఇది ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 45 mm. సో 70లో 45 పోయిందంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 25 mm ఉంటుంది. సో ఆ 25 mm మనం ఇంకొక బాక్స్ డ్రా చేసుకుంటాం అనమాట. అంటే ఇది ఎంత, 25, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25 ఆల్రెడీ డ్రా చేసాము. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అంటే, ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అంటే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అంటే 45. సో 45 కాబట్టి 45 మార్క్ చేసుకుందాం. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అంటే అండి, 45 mm. సో 45 mm నేను మార్క్ చేసుకున్నాము. 45 మార్క్ చేసుకుని ఇక్కడ ఎంత డ్రా చేసుకుంటామంటే 25 mm. ఓకే, 25 mm ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది అనుకుంటాము. ఒక బాక్స్ అయ్యింది. సో తర్వాత మనకు కనిపించేది ఏంటంటే ఈ బాక్స్ కూడా కనబడుతుంది. సో మరి క్లియర్గా అంతా కనబడుతుంది అంటే అంతా కనిపించదు క్లియర్గాని. మనకి ఎక్కడ ఎంతైతే ఇంక్లినేషన్ ఉందో అంత ఇంక్లినేషన్ కనిపించదు. మనకి ఇలా ఉన్నది కాస్త పైకి వచ్చినట్టుగా కనబడుతుంది కాబట్టి రెడ్యూస్ అవుతుంది. అది ఎంత రెడ్యూస్ అవుతుందో చూద్దాం. ఓకే, ఫైనల్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్. సో ఆ బాక్సెస్ మనము చూస్తున్నాం అనమాట. సో టాప్ లో చూసినప్పుడు ఇక్కడ ఒక బాక్స్, ఇది ఒక బాక్స్. సో ఈ బాక్స్ ఏమిది, ఈ బాక్స్ ఏమిది. తర్వాత ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. సో ఈ 3 బాక్సెస్ డ్రా చేయాలి. ఈ 3 బాక్సెస్ డ్రా చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ 40 mm మనం మార్క్ చేసుకున్నాం. మీరు చూడండి పైన చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ 40 mm మార్క్ చేసుకున్నాము. దాని ప్రొజెక్షన్ ఇక్కడ తెచ్చుకున్నాం 40 mm. మరి దీని విడ్త్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే 35. ఎక్కడ ఇచ్చాడు, బాటంలో ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడంటే 35 mm ఇచ్చాడు. సో 35 mmని మనము డ్రా చేసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి అది ఎంత డ్రా చేయాలంటే 35 mm. 70లో
35 mm సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ తీసుకుని సో 70 నుంచి 35 mm వరకు డ్రా చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ స్కేల్ ఫిక్స్ చేసుకుని ఈ విధంగా ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సో మనకి టాప్ నుంచి చూసినప్పుడు కనిపించేది ఏంటంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ ఇక్కడ కనబడుతుంది అనమాట. 45 ఇంటూ 35 తోటి. సో 45 ఇది, ఇక్కడ 35 mm. ఓకేనా, 45 mm అది 35 mm ఇది కనబడుతుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఈ బాక్స్ ఒకటి డ్రా చేయాలి. ఈ బాక్స్ డ్రా చేయాలి. ఈ బాక్స్ డ్రా చేయాలంటే ఇది ఆల్రెడీ మనము 45లో 25 పోతే రిమైనింగ్ 20 అని చెప్పేసి ఇక్కడ డ్రా చేసాము. సో 20 mm ప్రొజెక్షన్ కింద తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ నుంచి 20 mm మార్క్ చేసుకున్నాం. ఆల్రెడీ 20 mm కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనము 20 mm మార్క్ చేసుకున్నాం కాబట్టి దీన్ని డార్క్ చేసుకుని ఆ 20 mm. ఓకే, మీరు ఇక్కడ దీన్ని గమనించినట్లయితే ఇది 20 mm, పైన డ్రా చేసింది ఏంటంటే అండి 40 mm. అంటే 20 mm లైన్ నుంచి 40 mm డ్రా చేసిన తర్వాత ఈ పాయింట్ రెండు జాయిన్ చేసుకుంటాం. అక్కడతో మనకి ఈ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఈ ప్రొఫైల్ అనేది డ్రా చేసేస్తాం అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఎంత మార్క్ చేసుకున్నాం, 20 mm మార్క్ చేసుకున్నాం. మనం 20 mm మార్క్ చేసుకున్నాం. 20 mm మార్క్ చేసిన తర్వాత ఓకే 20 mm మార్క్ చేసిన తర్వాత ఇక్కడున్న ఈ 40ని 20ని రెండింటిని జాయిన్ చేసుకుంటాం ఈ విధంగా. సో జాయిన్ చేసుకుంటే మనకి ఇక్కడున్న ఈ షేప్ ఏదైతే ఉందో మనకి ఆ షేప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదిగోండి ఇక్కడ డ్రా చేస్తాం. మనకి రావాల్సిందల్లా ఇంకేముందంటే ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ని మనం డ్రా చేసుకుంటాం. అంటే ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ ఇది అవుతుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనకి కనిపిస్తుంది కాబట్టి క్లియర్గా దీన్ని డ్రా చేసుకుంటాం అంతే. సో మనకి టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ నుంచి 20 mm ఉన్న లైన్ని మనం డ్రా చేసుకుంటే మనకి మొత్తం కంప్లీట్గా ఎన్ని కనబడుతుంది అంటే ఫస్ట్ బాక్స్ ఇదిగోండి, సెకండ్ వన్ ఇదిగోండి, థర్డ్ వన్ ఇదిగోండి, ఫోర్త్ వన్ అండ్ ఫైనల్గా ఫిఫ్త్ వన్. సో ఇలా 5 బాక్సెస్ కనబడతాయి టాప్ వ్యూ. మరి సైడ్ వ్యూ డ్రా చేద్దాం. సైడ్ వ్యూ కోసం మనం చూసుకుంటే సైడ్ వ్యూలో మనకి ఏం కనబడుతుందంటే ఈ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ కనబడుతుంది. తర్వాత ఈ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ కనబడుతుంది. ఆ తర్వాత ఆల్రెడీ ఫ్రంట్ వ్యూలో వచ్చేసింది ఈ షేప్ అండ్ టాప్ వ్యూలో వచ్చిన ఈ షేప్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి అనమాట. అంటే టాప్ వ్యూ వచ్చినప్పటికీ ఏవైతే కనిపించినాయో టాప్ వ్యూలో ఏదైతే కనిపించిందో అది మనకి సైడ్ వ్యూలో కూడా కనబడుతుంది. ఫ్రంట్ వ్యూలో ఏవైతే కనిపించిందో అవి కూడా కనబడుతాయి. అంటే సైడ్ వ్యూలో మొత్తం చూసుకుంటే మనకి ఎన్ని కనబడుతుంది అంటే ఫస్ట్ బాక్స్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. సో అది డ్రా చేద్దాం. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ రెండు ఎక్కడైతే మీట్ అయినాయో అక్కడ మనం ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని సో ఈ విధంగా ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 50కి 40కి మధ్యలో 45 degrees మార్క్ చేసుకుంటాము. ఓకే, 45 degrees మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకుంటామండి. ఓకే, ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ ఫిక్స్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్న తర్వాత ఎన్నైతే హారిజంటల్ లైన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. సో ఆ 4 లైన్స్ నుంచి మనము హారిజంటల్ లైన్స్ తెచ్చుకుందాము. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఓకే, ఇదిగోండి ఈ విధంగా తీసుకొస్తున్నాను. ఫస్ట్ వన్, ఆ తర్వాత లైట్గా తెచ్చుకుంటాము, సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫైనల్గా ఫోర్త్ వన్. సో ఈ విధంగా తెచ్చుకున్న వాటిని మనం ఏం చేస్తామంటే వెర్టికల్గా పైకి ప్రొజెక్ట్ చేసుకుంటాం. వీటిని పైకి ప్రొజెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, తర్వాత థర్డ్ వన్ అండ్ ఫైనల్గా ఫోర్త్ వన్. సో ఇలా 4 లైన్స్ తీసుకెళ్ళిపోయాను. తర్వాత ఫ్రంట్ వ్యూ నుంచి తీసుకుంటే ఇది ఫస్ట్ బాక్స్ అండ్ తర్వాత నెక్స్ట్ వన్, ఇది సెకండ్ వన్ తెచ్చుకుంటాము, తర్వాత థర్డ్ వన్. సో ఇది ఒక లైన్ తీసుకొచ్చుకుంటాము. తర్వాత ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ ఉంది, ఈ హారిజంటల్ లైన్ ఒకటి ఫోర్త్ వన్. ఆ తర్వాత ఇక్కడ ఒక లైన్ ఒకటి ఉంది ఫిఫ్త్ వన్. తర్వాత మిడిల్లో ఒక పాయింట్ అని చూసారా, 10 mm ఏదైతే గ్యాప్ పెట్టామో ఆ 10 mm పెట్టిన గ్యాప్ కూడా తెచ్చేసుకుంటారు. సో ఈ విధంగా అన్నీ మీరు ప్రొజెక్షన్ చేసుకుంటాం. సో ఫ్రంట్ వ్యూ నుంచి టాప్ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం సైడ్ వ్యూ కోసం.
ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్రంట్ యొక్క స్టార్టింగ్ లైను టాప్ యొక్క స్టార్టింగ్ లైన్ రెండు ఎక్కడైతే మీట్ అయినాయో అక్కడ నుంచి మనకి సైడ్ వ్యూ స్టార్ట్ అవుతుంది. మరి సైడ్ వ్యూ యొక్క విడ్త్ ఎంత ఉందని మనం చూసుకున్నట్లయితే 70 mm ఉంది. చూసారా మీరు? సైడ్ వ్యూ యొక్క విడ్త్ ఎంత ఉందంటే 70 mm ఉంది. సో మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఉంటుందంటే 70 mm ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 70 mm ఉంటుంది. సో 70 mm మనం ఏం చేసుకుంటాం అంటే డార్క్ చేసుకుంటాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ వన్ మనకు కనిపించేది ఏంటంటే ఇక్కడ ఉన్న సైడ్ వ్యూలో మనకు కనిపించేది ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ 10 mm కనబడుతుంది. సో ఇక్కడ ఏమో 16 mm కనబడుతుంది. ఆల్రెడీ మనం 10 mm 16 mm డ్రా చేసాము. దాన్ని మనం డార్క్ చేసుకుందాం. ఫస్ట్ మనకు కనిపించేది ఏంటంటే అండి 10 mm కనబడుతుంది కాబట్టి 10 mm లైన్. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి 10 mm కాబట్టి ఆల్రెడీ మనం 10 mm ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం కదా. సో ఇది మనకి 10 mm ప్రొజెక్షన్ తెచ్చుకున్న లైన్ ఏదైతే ఉందో, సో దీన్ని ఎక్కడ వరకు మనం డార్క్ చేసుకోవాలంటే 35 mm ఏదైతే ఉందో, ఓకే 35 mm ఏదైతే ఉందో ఆ 35 mm వరకు మాత్రమే డార్క్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే 10 mm ఉన్న లైను 35 mm వరకు ఉంది కాబట్టి 35 mm వరకు మాత్రమే డార్క్ చేసుకుంటాం. మరి 35 ఎలా వస్తుంది? ఆల్రెడీ మనం ఇక్కడ సెంటర్ లైన్ పెట్టాము. సెంటర్ లైన్ 70 పెట్టుకున్నాం కదా. సో 70 పెట్టుకున్న ఈ ప్రొజెక్షన్ లైన్ ఏదైతే తీసుకొచ్చామో ఇక్కడ వరకు ఉన్నదంతా కూడా ఏంటంటే 35 mm అనమాట. సో ఇక్కడ వరకు మనం డార్క్ చేసుకుంటాం 10 mm. సో 10 mm ఏదైతే ఉందో ఆ 10 mm ఉన్న లైన్, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం డార్క్ చేసుకుంటాం. 10 mm ఉన్న లైన్ దీన్ని ఇక్కడ వరకు డార్క్ చేసుకుంటాము. తర్వాత మనకు కనిపించేది ఏంటంటే అండి 16తో కనబడుతుంది. 16 mmతో సైడ్ వ్యూలో మనకి ఇదొక బాక్స్ కదా. 16తో కనబడుతుంది కాబట్టి 16తో ఉన్నదని కూడా మనం డార్క్ చేసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుందంటే 16 mm కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనం డార్క్ చేసుకుంటాం ఇలా. ఓకే, సో స్కేల్ తీసుకుని ఈ 35 రిమైనింగ్ 35 mm ఏదైతే ఉందో ఆ 35 mmని సో ఇక్కడ మనం పెట్టుకుని ఈ పాయింట్ మొత్తం డార్క్ చేసుకుంటాం. ఈ విధంగా డార్క్ చేసుకుంటాం. అంటే సైడ్ వ్యూలోకి వచ్చేటప్పుడు మనకి ఈ బాక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది రావాలి, తర్వాత ఈ పోర్షన్ రావాలి. ఈ పోర్షన్ ఎలా వస్తుంది? ఓవరాల్గా మనకి ఇక్కడ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో, అంటే సైడ్ వ్యూ యొక్క ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ వరకుని, సో దాన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు మనం డార్క్ చేసుకుంటాం అనమాట. ఓకే, డార్క్ చేసుకుంటాం అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, సో ఈ లైన్ మనం డార్క్ చేసుకుంటాం. అదేగా చూద్దాము. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, తర్వాత ఈ 35 mm మనకు కనబడుతుంది 35, తర్వాత ఈ హైట్ మనం డార్క్ చేసుకుందాం. అంటే మనం సైడ్ చూసినప్పుడు మనకు కనిపించే బాక్స్ ఏదైతే ఉందో దీనిపైన ఉన్న బాక్స్ ఇదిగోండి, దీనిపైన ఉన్న బాక్స్ మనం డార్క్ చేసుకుందాం. ఓకే, డార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ పోర్షన్ రావాలి. ఈ పోర్షన్ ఎలా వస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం డ్రా చేసుకుని మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనం ఇంక్లైన్ లైన్ డ్రా చేసుకుంటాం. సైడ్ వ్యూ చూసినప్పుడు మనకి ఈ బాక్స్ పైన ఇది ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ లైన్ డార్క్ చేసుకోవాలి. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డార్క్ చేసుకుందాం. ఫస్ట్ ఇనిషియల్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డార్క్ చేసుకుందాం 20 mm. డార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అండి? ఇది 45. ఆల్రెడీ మనం 45 పెట్టింది ఇదిగోండి 45. దీని ప్రొజెక్షన్ తీసుకొచ్చాం. అంటే ఇక్కడ వరకు మనం ఏం చేయాలంటే దాన్ని డార్క్ చేసుకోవాలి. అంటే ఈ పాయింట్ వరకు మనం ఏం చేసుకోవచ్చు అంటే 45, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 45 డ్రా చేసుకున్నాక నెక్స్ట్ వన్ మనకి కనిపించేది ఇంకోటి ఏం కనబడుతుంది ఇక్కడ? సో ఇక్కడ ఇంక్లైన్ షేప్ కనబడుతుంది. ఇంక్లైన్ షేప్ డ్రా చేయాలంటే ముందుగా ఇది డ్రా చేసుకోవాలి కదా. అంటే ఈ ప్రొజెక్షన్ ఏదైతే తీసుకొచ్చామో దీని వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసి దీన్ని జాయిన్ చేసుకుంటాం. ఓకే, దాని ప్రొజెక్షన్ ఏదైతే తీసుకొచ్చామో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం వెర్టికల్ లైన్ డ్రా చేసుకొని అండ్ ఈ పాయింట్ మొత్తానికి మనం ఈ విధంగా డార్క్ చేసుకుంటాం. అంటే సైడ్ చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే సైడ్లో చూడండి మనకి, సో ఈ బాక్స్ కనబడుతుంది, చిన్న బాక్స్. సెకండ్ వన్ ఇదిగోండి, సెకండ్ వన్. తర్వాత థర్డ్ వన్ ఏదైతే ఉందో ఆ షేప్ థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఏదైతే ఉందో ఆ ఫోర్త్ వన్. సో ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాం. తర్వాత దీని లోపల మనము నేమింగ్స్ ఇచ్చుకుంటాము. ఇది ఫ్రంట్ వ్యూ అని, ఇది వచ్చేటప్పటికి టాప్ వ్యూ అని. సో మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే
ఆర్ఎస్వి రైట్ సైడ్ అవుతుంది. డైమెన్షనింగ్ ఇచ్చేసుకుందాము. డైమెన్షనింగ్ ఇచ్చుకున్నప్పుడు ఇవంతా కూడా ఎంతండి 85 కదా, 85ని స్ప్లిట్ చేసుకుంటున్నాను. ఇది 25 mm. తర్వాత ఇది వచ్చేటప్పటికి 20 mm. తర్వాత నెక్స్ట్ వన్ ఇది 20 mm. తర్వాత ఇది కూడా 20 mm. ఫ్రంట్ వ్యూ బేస్కి ఇచ్చుకున్నాము. టాప్ వ్యూ హైట్కి టాప్ వ్యూ హైట్ ఏం లేదండి, టాప్ ఇది ఓవరాల్గా 70 కదా, 70ని 35 కింద స్ప్లిట్ చేసుకుందాం. ఓకే, ఇది వచ్చేటప్పటికి 35 mm. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ 35 mm. సో మనం చూసుకుంటే 35 కింద ఇచ్చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇటువైపు 35 mm, ఇక్కడ 35 mm, తర్వాత ఇది 35 mm ఇచ్చుకుంటాం. ఫ్రంట్ వ్యూ బేస్ ఇచ్చాము, టాప్ వ్యూ హైట్ ఇచ్చాము, అంటే సైడ్ వ్యూ హైట్ కూడా ఇచ్చేసుకుందాం. సైడ్ వ్యూ హైట్ ఇద్దాము. సో సైడ్ వ్యూ హైట్ వచ్చేటప్పటికి సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ మన అందరికీ తెలుసు 16 mm. తర్వాత ఈ పోర్షన్ మనకు తెలుసు, అంటే ఈ పోర్షన్ కూడా మనకు తెలుసు. సో మనం ఏం చేస్తామంటే అండి, ఇక్కడ ఇది 16 mm, ఇది 12 mm, ఇది 32. సో ఓవరాల్గా మనకి ఆ విధంగా మనం మెన్షన్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఎప్పుడైతే ఇలా ఇచ్చుకున్నామో డైమెన్షన్ ఇచ్చుకున్న తర్వాత మొత్తం కంప్లీటెడ్ అయిపోతుంది. ఓకే, ఇది కొంచెం లెందీగా ఉంటుంది, కానీ మీరు డ్రా చేసేటప్పుడు ఈజీగా రావడం జరుగుతుంది. సో 1-2 సార్లు చూడండి. క్వశ్చన్ చాలా ఈజీ. ఎక్కువగా మనకి మిడ్ ఎగ్జామ్స్లో అండ్ అట్ ది సేమ్ టైం ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్, కానీ డెడ్ ఈజీగా మనం డ్రా చేసుకున్నాము. సో కాకపోతే ఇది కొంచెం ఎక్కువగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ డ్రా చేయడం వల్ల కొంచెం లెందీ వీడియో వచ్చింది. ఓకే, ఒకవేళ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక, ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.